మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతున్నారు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల. 58 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడి శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, విశాఖ నుంచి సత్యారెడ్డి, ఏలూరు నుంచి లావణ్య, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పోటీ పడబోతున్నారు. ఈ ఎన్నికల్లో రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం చేయబోతున్నారు. కాసేపట్లో విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కడప ఎయిర్పోర్ట్కు షర్మిల చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం అభ్యర్థుల పేర్లు ప్రకటించబోతున్నారు షర్మిల. ఆ తర్వాత కడపలో పలువురు ప్రముఖులను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు అమీన్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొనబోతున్నారు షర్మిల. మొత్తం మీద ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేయబోతున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి సమాధి దగ్గర ప్రార్థనలు చేసిన తర్వాత ఆమె తొలి జాబితా ప్రకటించబోతున్నారు. కాసేపట్లో ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల కాబోతుంది. కొన్ని అసెంబ్లీ స్థానాలు అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇవాళ అనౌన్స్ చేయబోతున్నారు వైఎస్ షర్మిల. మా ప్రతినిధి కిషోర్ జాయిన్ అవుతున్నారు. కిషోర్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం కనబడుతుంది. 58 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్ని గంటలకు ఈ జాబితా విడుదల కాబోతుంది? థ్యాంక్ యూ రామదాస్. ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత ఆమె విజయవాడ విమానాశ్రయం నుంచి 12 గంటలకు బయలుదేరి 1 గంట ప్రాంతంలో కూడా రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకొని తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్చానికి నివాళులర్పిస్తారు. అనంతరం కూడా అక్కడ ఏదైతే ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ ప్రత్యేక ప్రార్థన అనంతరం కూడా ఏపీకి సంబంధించినటువంటి 58 మంది అసెంబ్లీ అభ్యర్థులకు, అదేవిధంగా 8 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను కూడా అక్కడి నుంచే ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి నేరుగా కడపకు రోడ్డు మార్గాన చేరుకొని అక్కడ పలువురు ప్రముఖులతో కూడా భేటీ అయ్యి చర్చిస్తారు. ఏదైతే పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన కూడా అటు కూలకుశంగా అటు నేతలతో సమావేశమై చర్చించే అవకాశాలు. అంతేకాకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అమీన్ ఫంక్షన్ హాల్, పెద్ద దర్గాకు సమీపన్నటువంటి అమీన్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుంటారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులు కూడా పాల్గొంటారు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది కీలకమైనటువంటి మైనారిటీ నేతలు కూడా ఆ పార్టీ కండువా కూడా కప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నటువంటి భావన కూడా అటు వైసీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే షర్మిల రాక సందర్భంగా కూడా అటు ఇడుపులపై కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఓవైపు షర్మిల అంటే అక్కడే ఏదైతే ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్చాల నుంచి నివాళులు అర్పించి అభ్యర్థులు పెడతారు. అయితే గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి కూడా తొలుత ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి జాబితాను కూడా అక్కడే ప్రకటించారు. ఆ క్రమంలో ఈమె కూడా అక్కడే ప్రకటించారు. అంటే ఒక రకంగా తండ్రి ఆస్తులు ఎవరికి ఉంటాయన్నటువంటి భావన కూడా ఇక్కడ వినిపిస్తున్నప్పుడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా షర్మిల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో ప్రేమాభిమానాలు, ఎంతో అభిమానం, అదేవిధంగా ఆమె అంటే ప్రాణంతో సమానంగా భావించేవాడు. ఆయన ఇడుపులపాయలో కూడా ప్రత్యేకించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా కలియదిగేవాడు. ఏదైతే ప్రస్తుతం వైఎస్ఆర్ ఘాట్ ఉందో ఆ ప్రాంతంలో కూడా షర్మిలతో కలిసి అక్కడ సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆయన కలియదిరిగేవాడు. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఆమెకు తండ్రి ఆశిస్తులు ఉంటాయా లేకుంటే జగన్మోహన్ రెడ్డికి ఉంటాయా అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా ఇద్దరు కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిల కూడా ఇద్దరు కూడా అభ్యర్థుల ప్రకటనకు ఇడుపులపాయను వేదిక చేసుకోవడం కూడా ఒక రకంగా చర్చలు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా తండ్రి ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించే పరిస్థితిని ఇక్కడ పూర్తి స్థాయిలో అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక రకంగా ఉత్కంఠమైన పరిస్థితి నెలకొందనే చెప్పవచ్చు. రామ్దాస్ రైట్. అలాగే అభ్యర్థుల జాబితా ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా సీనియర్ నేత రఘువీరారెడ్డి ఈసారి మళ్ళీ పోటీకి దూరంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక షర్మిల అవినాష్ రెడ్డి పైన పోటీకి దిగబోతున్నారు కడప పార్లమెంట్ నుంచి. ఇంకా ఎవరెవరు ముఖ్య నేతలు ఈసారి బరిలో ఉండబోతున్నారు? అలాగే ఎంతమంది అసెంబ్లీ, ఎంతమంది లోక్సభ అభ్యర్థుల జాబితా ఇవాళ ఖరారు చేయబోతున్నారు? ఖచ్చితంగా సీనియర్ నేతలకు మొదటి ప్రాధాన్యత అవకాశం కల్పించాలని కూడా ఇప్పటికే అధిష్టానం ఏదైతే ఒక సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. అధిష్టానం కూడా సీల్డ్ కవర్ లో ఏదైతే 58 మంది
అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అదేవిధంగా 8 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సీల్ కవర్ లో కూడా ఇప్పటికే ఏఐసిసి నుంచి కూడా ఆమెకు అందడం జరిగింది. అయితే ఈ రోజు ఆ సీల్ కవర్ లో ఉన్నటువంటి వారి పేర్లను కూడా పూర్తి స్థాయిలో తీసి ఆమె పూర్తిగా ప్రకటిస్తారు. ఏదైతే సీనియర్ నేతలు రఘువీరారెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా కూడా పల్లం రాజు కావచ్చు ఇతరత్ర నేతలంతా కూడా పోటీలో ఉండే అవకాశాలున్నాయి. అయితే కడప నుంచి నేరుగా షర్మిల బరిలోకి దిగాలి. ఎందుకంటే కడప నుంచి షర్మిల బరిలోకి దిగితే ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. ఏదైతే వైఎస్ వివేక హత్యకు సంబంధించి కావచ్చు, అదే విధంగా వైఎస్ కుటుంబంలో ఒక రకంగా వైఎస్ షర్మిలకు ఒక రకంగా వైఎస్ తో సాన్నిహిత్యం ఇవన్నీ కూడా బాగా ప్రభావం చేసి చూపించే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా ఆమె నేరుగా కడప ఎంపీగా కూడా ఆమె పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా ఇడుపులపాయనే కేంద్రంగా చేసుకుని ఇకపై కూడా ఏదైతే పిసిసి వ్యవహారాలను కూడా అక్కడి నుంచి నడపాలన్నటువంటి యోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ రోజు కూడా ఆ విషయాన్ని ఆమె స్పష్టంగా ప్రకటించింది. మరోవైపు ఏదైతే సీనియర్ నేతలందరికీ కూడా మొదటి ప్రాధాన్యత అంటే రకంగా ఏఐసిసి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు కూడా సూచించడం జరిగింది. తొలుత సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత ఎవరైనా ఉంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే కొందరు ఏదైతే సీనియర్ నేతలు కూడా ముందుకు రాని పరిస్థితి. ఒక రకంగా రఘువీరారెడ్డి తీసుకొచ్చి అనంతపురం జిల్లా నుంచి రఘువీరారెడ్డి ఆయన పోటీకి ఆసక్తి చూపెడతారు. మరోవైపు కడప నుంచి కూడా మాజీ మంత్రి అముదులా కూడా పోటీ చేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి. అదేవిధంగా మాజీ మంత్రి డిఎల్ కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపెడతారు. ఇలా సీనియర్ నేతలు ఎంతో మంది కూడా పోటీకి నుంచి పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పుడు కూడా ఒక రకంగా గట్టి పోటీనిచ్చే అభ్యర్థులు మాత్రం బరిలో ఉంటారు. అయితే కాసేపట్లో అంటే ఒక 1 గంట తర్వాత ఆమె 2 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. 2 గంటలకు ఇడుపులపాయకు చేరుకున్న తర్వాత 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో కూడా అటు దాదాపు 58 అసెంబ్లీ స్థానాలకు అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాలకు కూడా ఆమె అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల కాబోతుంది. 58 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలకు ఇవాళ అభ్యర్థులు ఖరారు కాబోతున్నారు. వైఎస్ షర్మిల కడప నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక సిడబ్ల్యూసీ మెంబర్ రుద్రరాజు గిడుగు రాజమండ్రి నుంచి, సీనియర్ నేత జేడి శీలం బాపట్ల నుంచి, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు కాకినాడ నుంచి, వేగి వెంకటేష్ అనకాపల్లి నుంచి, సత్యారెడ్డి విశాఖ నుంచి, లావణ్య ఏలూరు నుంచి, నజీర్ అహ్మద్ రాజపేట నుంచి, చిట్టిబాబు చిత్తూరు నుంచి, షాహీన్ హిందూపురం నుంచి ఎంపీలుగా బరిలోకి దిగబోతున్నారు. సీనియర్ నేత రఘువీరారెడ్డి ఎన్నికల దూరంగా ఉంటున్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి ఆమె సోదరుడు వైఎస్ జగన్ మాదిరిగానే ఆమె కూడా కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా ఆమె తొలుత తండ్రి ఆశీస్సులు తీసుకొని తర్వాత జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. జగన్ మాదిరిగా ఈమె కూడా అభ్యర్థుల జాబితాను తండ్రి సమాధి దగ్గరే అనౌన్స్ చేయడం పట్ల అంటే తండ్రి ఆశీస్సులు ఎవరికి ఉంటాయని ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఆమె విజయవాడ నుంచి నేరుగా హెలికాప్టర్లో ఇడుపులపై చేరుకుంటారు. అక్కడ తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు. ఇది మొత్తం మీద ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా. దాదాపు 58 మంది అసెంబ్లీ అభ్యర్థులు 8 లోక్సభ అభ్యర్థులతో తొలి జాబితా అయితే ఇవాళ విడుదల కాబోతుంది.